ఈ కుల గణనలో ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా 46% 33 బీసీలు ఉన్నారని చెప్పి తేల్చారు. ఎక్కడన్నా ఒక 10 సంవత్సరాల క్రితం చేసినటువంటి దాంట్లో 52% వస్తే ఇప్పుడు 46%. దీంట్లో కాంగ్రెస్ పార్టీ మోసం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి అమలు చేస్తా ఉన్నాడు. ఈ అమలు చేసే క్రమంలో మొన్న మనకు గ్రూప్స్, తర్వాత టీచర్స్, తర్వాత మెడికల్ ఎంప్లాయీస్ వీళ్ళందరినీ రిక్రూట్ చేయడంలో ఈడబ్ల్యూఎస్ ద్వారా ఎంపికైన వాళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీల కన్నా కూడా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఎంపికైన అది అందరికీ తెలిసిపోతుంది. వాళ్ళు 6-7% ఉన్నవాళ్ళు 7% అని చెప్పి అప్పుడు సమగ్ర కుటుంబ సర్వే అప్పుడు దాన్ని బాగా కౌంటర్ చేస్తూ ఉన్నారు. పిల్లలు, తర్వాత ప్రొఫెసర్లు, మేధావులు అందరు ఉద్యోగులు అందరూ చేసేసి బీసీలు అందరూ యునైట్ అవుతున్న పరిస్థితిలో దీన్ని చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? ఈ కుటుంబ సర్వే ద్వారా ఒక పెద్ద ప్లాన్ చేయాలి అనేటువంటిది ఆయన అనుకున్నాడు మనసులో. అనుకొని ఎక్కడి నుంచి మొదలుపెట్టిండు? ఫస్ట్ క్యాబినెట్ సబ్ కమిటీ చేశాడు. దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డిని చైర్మన్ చేశాడు. ఒక బీసీ కమిషన్కు బీసీ మంత్రులు మనకు సురేఖ ఉంది, పొన్నం ప్రభాకర్ ఉన్నాడు. వీళ్ళిద్దరు ఉండగా కూడా ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డిని పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఈ బీసీలు నోరు మెదిపే పరిస్థితులు లేరు. కాబట్టి వాళ్ళు ఆడిందే ఆటగా వాళ్ళ వ్యవహారం అంతా నడుచుకుంటూ పోతుంది. సో మొత్తంగా రిపోర్ట్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చూస్తే లెక్కల్లో 4% మంది పార్టిసిపేట్ కాలేదని చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో అట్లాగే దేశవ్యాప్తంగా కూడా చాలా మోసం చేసింది ఎవరా అంటే కాంగ్రెస్ పార్టీ. కమిటీ చైర్మన్ వేయటం మొట్టమొదటి తప్పు. రెండోది ఏంటిదంటే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద ఓసీలను అందరినీ 15% చూపించడం అనేది ఇంకొక ప్రధానమైనటువంటి మోసం. అది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఏ ఊరినైనా మనము సర్వే చేద్దాం, ఏ సిటీలోనైనా కూడా సర్వే చేద్దాం. వాళ్ళు 15 మంది ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లో 15% ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లో ఆస్కారం లేదు. ఇది రెండో అబ్జర్వేషన్ మేము చేసింది. ఇక మూడో అబ్జర్వేషన్ ఏంటంటే ఎస్సీలది 17% చేసినారు. తర్వాత ఎస్టీలది 10% చూపించారు. మైనారిటీలుగా ముస్లిమ్స్ని ఒక 10% చూపించారు. అసలు ఈ ముస్లిం మైనారిటీలు బీసీలా, ఓసీలా ఎందులోకి వస్తారనే దాని మీద స్పష్టత లేదు. ఒక్కోసారి బీసీలు అంటారు, ఒక్కోసారి ఓసీలుగా కూడా వాళ్ళు క్లెయిమ్ చేసేసుకుంటారు. సో ఇది భయంకరమైనటువంటి మోసం. రాజ్యాంగం రాసేటప్పుడే బీసీలకు ద్రోహం జరిగింది 340 ఆర్టికల ద్వారా. ఈ ఎట్లా పడితే అట్లా ఎవరిని పడితే వాళ్ళను బీసీలకు మార్చాలన్నా, ఎస్సీలకు మార్చాలన్నా, ఎస్సీలకు లేదు ఎస్టీలకు మార్చాలన్నా, అట్లాగే ఎందులకు మార్చాలనే దాని మీద గవర్నమెంట్ ఆట ఆడుతూ ఉన్నది. ఈ ఆటలో పావులుగా ప్రజలు మిగిలిపోతూ ఉన్నారు. ప్రజలు వాళ్ళ దైనందిన జీవితంలో ఇటువంటి విషయాలు ఏమీ పట్టించుకుంటలేరు. అసలు ఆ ఎన్నికలు అంటే, ఓట్లు అంటే కేవలం 5 ఏళ్ళకు ఒకసారి వస్తాయి, వచ్చినప్పుడు కొన్ని పైసలు తీసుకొని ఓట్లు వేయాలి అనేటువంటి. కానీ ఓట్లు వేసేటప్పుడు వాళ్ళు కొంత విజ్ఞత అయితే ప్రదర్శిస్తున్నారు. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. దేశవ్యాప్తంగా కూడా ఎప్పుడైతే ఏ పార్టీ అయితే నిరంకుశంగా వ్యవహరిస్తుందో ఆ పార్టీని రాకుండా చాలా సందర్భాల్లో వ్యతిరేకంగా ఓటేశారు. ఇది ఒక మంచి సైన్, అంటే మంచి సిగ్నల్గా మనం చెప్పొచ్చు. పార్టీలు, పెద్ద పార్టీలు అన్నిటినీ కలుపుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ కాకుండా వాళ్ళు కూడా వస్తే, వాళ్ళ దాంట్లో బీసీలు వస్తే స్వాగతం. వాళ్ళందరినీ కలుపుకొని ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి సమగ్ర కుల గణన పర్ఫెక్ట్గా జరపాలి.